బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే రాజీనామా చేయాలని సిపిఎం కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు పూనం సచిన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంకా రాఘులు డిమాండ్ చేశారు. జిల్లాకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పేర్కొన్నారు. ఇక బడ్జెట్లో జిల్లాకు అన్యాయంపై సిపిఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు, ఆదిలాబాద్ జిల్లాకు ₹1 కూడా ఇవ్వలేదని వారు మండిపడ్డారు. మరోసారి బీజేపీ ప్రజలను మోసగించిందని, బడ్జెట్లో జిల్లాకు ₹1 తేలని బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు సీసీఐ ఆదిలాబాద్ రైల్వే లైన్ ఇక విమానాశ్రయం తెరిపిస్తానని హామీ ఇచ్చి బడ్జెట్లో నిధులు ఇవ్వకుండా మోసం చేయడం దుర్మార్గమని అన్నారు. బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందని అన్నారు. ఇక ప్రజా జీవితాలకు, పారిశ్రామికుల వ్యక్తులకు కూడా తిరువణకు శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యతరగతి ఉద్యోగులను మభ్యపెట్టేలా ఈ బడ్జెట్ ఉందని అన్నారు. ప్రమాదకరమైన విధానాలు అమలు జరిపేందుకు మరింత ప్రోత్సాహంగా ఉన్న ఈ బడ్జెట్ను ప్రజలందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఆర్థిక సంస్కరణలు అమలు చేసే రాష్ట్రానికి సహకరిస్తామని ప్రకటించడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమని అన్నారు. రాష్ట్రానికి జీరో బడ్జెట్ను ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్త కేంద్ర ఏదైతే బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి మొండి చూపినటువంటి బడ్జెట్కు నిరసన ప్రదర్శనలు అనేటువంటి జరపాలనేటువంటి పార్టీ ఆదేశం మేరకు ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నాం. 2025-26 కేంద్ర బడ్జెట్ ఏదైతే 50 లక్షల కోట్లని పెద్దగా చెప్పుకుంటున్నటువంటి బడ్జెట్ ఇది ఆదాని అంబానీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటిది. అదేవిధంగా బీహారు, ఢిల్లీ ఎన్నికలున్న ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపు కోసం అనుకూలమైన బడ్జెట్ అని, అదేవిధంగా ఇది కష్టజీవులైనటువంటి రైతుల, కార్మికుల, అదేవిధంగా వ్యవసాయ కూలి పేదల వ్యతిరేకమైనటువంటిది. ఇంకో మాటలు చెప్పాలంటే పేదలని యొక్క నిర్మూలన బడ్జెట్ అని చెప్పొచ్చు. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఉపాధి హామీకి బడ్జెట్ని పెంచలేదు. రైతులకు ఇచ్చేటువంటి అనేక రకాలైనటువంటి దాన్ని సబ్సిడీల రూపంలో ఇచ్చే సౌకర్యాలన్నింటినీ కట్ చేసినటువంటి బడ్జెట్. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ